హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్త్రీల మౌనంలో దాగి ఉన్న ప్రేమ. ఒక స్త్రీ తన మనసులో ప్రేమను దాచుకుంటే అది ఎప్పుడూ మాటల్లో కనిపించదు. కొన్నిసార్లు ఆమె చెప్పకపోయినా ఆమె చేసే చిన్న చిన్న పనుల్లో ప్రేమ కనిపిస్తుంది. ఆమె అడిగే ఒక చిన్న ప్రశ్నలో ప్రేమ ఉండవచ్చు. మీకోసం ఎదురు చూసే విధానంలో ప్రేమ ఉండవచ్చు. మీరు చెప్పిన చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడంలో ప్రేమ ఉండవచ్చు. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోయేది, ఒక స్త్రీ తన ప్రేమను మాటల్లో చెప్పకుండా ఎలా వ్యక్తపరుస్తుంది. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్త్రీ ఒకే విధంగా ప్రేమను వ్యక్తపరచదు. కొందరు నేరుగా చెబుతారు, కొందరు సరదాగా మాట్లాడుతారు, మరికొందరు మాత్రం మౌనంగా ఉంటారు. అయితే ఆ మౌనం వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మొదటిది, మీ గురించి చిన్న విషయాలను గుర్తుపెట్టుకోవడం. మీకు ఏది ఇష్టం, ఏది ఇష్టం ఉండదు, మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు, మీరు ఏ విషయం బాధ కలిగిస్తుంది, ఇలాంటి చిన్న విషయాలను ఆమె గుర్తుపెట్టుకుంటే మీ మాటలకు ఆమె ప్రాధాన్యత ఇస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ముఖ్యమైన వ్యక్తి చెప్పే చిన్న విషయాలు కూడా మన మనసులో నిలిచిపోతాయి. కానీ దీనిని వెంటనే ఆమె నన్ను ప్రేమిస్తుంది అని నిర్ణయించకండి. ఇది ప్రేమకు ఒక సూచన మాత్రమే, ఖచ్చితమైన నిర్ధారణ కాదు. రెండోది, మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం. తిన్నావా, ఎక్కడ ఉన్నావు, రోజు ఎలా గడిచింది, ఏం చేస్తున్నావు, ఇలాంటి సాధారణ ప్రశ్నలు కొన్నిసార్లు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ ఒక వ్యక్తి మీ జీవితంలో జరిగే విషయాల గురించి నిజంగా ఆసక్తి చూపిస్తే అది మీ పట్ల శ్రద్ధను సూచించవచ్చు. ప్రేమలో ఉన్నప్పుడు మనం ఇష్టపడే వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇక మూడవది, మీరు చెప్పిన మాటలను సీరియస్గా తీసుకోవడం. మీరు ఒకసారి చెప్పిన మాటను ఆమె మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు, మీకు నచ్చిన విషయం గుర్తుపెట్టుకోవచ్చు, మీరు ఇబ్బంది కలిగించే విషయం తెలుసుకుని దాన్ని తప్పించుకోవచ్చు. ఇది చిన్న విషయం అనిపించిన నిజానికి ఒక వ్యక్తి మనసులో మీ మాటలకు ఎంత విలువ ఉందో చూపించే సంకేతం కావచ్చు. మీతో మాట్లాడేటప్పుడు ఆమె ప్రవర్తన మారడం. కొంతమంది అమ్మాయిలు అందరితో ఒకేలా ఉంటారు, కానీ వారు ఇష్టపడే వ్యక్తి దగ్గర మాత్రం కొంచెం భిన్నంగా ప్రవర్తించవచ్చు. ఎక్కువగా నవ్వడం, కొంచెం సిగ్గుపడటం, మాట్లాడాలి అనిపించిన మాటలు దొరకకపోవడం, మళ్ళీ మాట్లాడటానికి ఏదో ఒక కారణం వెతకడం. ఇవి కొన్నిసార్లు ఆకర్షణకు సంబంధించిన సంకేతాలు కావచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక జాగ్రత్త. సిగ్గుపడటం, నవ్వడం ప్రేమకు ఆధారం కావచ్చు,